Welcome to It's Time 2021 APPSC and TSPSC Troops channel. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాబోతున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిని నేను కొన్నిటి వీడియోస్ రూపంలో మన యొక్క ఇట్స్ టైమ్ 2021 అనేటువంటి ఛానల్లో ఇదివరకే సిరీస్ ఆఫ్ వీడియోస్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోస్కి వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, చాలామందికి ఈ సబ్జెక్ట్ని ఎట్లా ప్రిపేర్ కావాలి, టాపిక్స్ ఏంటి, జీతం ఎంత ఉంటుంది, శాలరీస్ ఏంటి, శాలరీస్ అండ్ పెక్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటి, ఈ సిలబస్కి ప్రిస్క్రైబ్డ్ మెటీరియల్ ఏమన్నా మార్కెట్లో అందుబాటులో ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలి, ఇది గ్రూప్ 2లో ఉన్నటువంటి కేటగిరీనా, గ్రూప్ 3 కేటగిరీనా, ఇట్లాంటి అనేక సందేహాలు చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టి ఉన్నారు. ఈ సందేహాలకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఒక వీడియోని ఈరోజు మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే చాలా బాగా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారిగా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది. 2007 తర్వాత మళ్ళీ ఇంతవరకు ఆ రిక్రూట్మెంట్ లేదు. అప్పుడు 2007లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్పుడున్నటువంటి సిలబస్ క్రైటీరియా ప్రకారంగా 2 పేపర్స్ని అప్పుడు మనం ప్రిపేర్ కావాల్సి ఉండేది. ఒక పేపర్ జనరల్ స్టడీస్ పేపర్, రెండవ పేపర్ అప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉందన్నమాట. ఎందుకంటే యూపీఎస్సి కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2ని అప్పుడు పెట్టుండేది. తర్వాత కొంతకాలం తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ని రద్దు చేసి దాని స్థానంలో సిశాట్ అనే ఎగ్జామ్ని తీసుకొచ్చింది సివిల్స్లో. ఇప్పుడు కూడా రాష్ట్రం ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్గా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ని బేస్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వారు కొత్త సిలబస్ని ఫ్రేమ్ చేశారు. ఇదివరకు 2007లో ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2 ఆ 2 పేపర్ని కొనసాగిస్తున్నారు. కాకపోతే అక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 అనేది ఆప్షనల్ ఇప్పుడు 2007లో. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యూపీఎస్సీ వారు కూడా ఆప్షనల్ సిలబస్ని, ఆప్షనల్ పేపర్స్ని తీసివేశారో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఆప్షనల్ పేపర్స్ని కూడా ఇటు గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు తీసేశారు. అదే పనిగా ఇందులో కూడా ఈ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్లో ఉన్నటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి ఆప్షనల్ పేపర్ని కూడా తీసేశారు. దాన్ని తీసేసి దాని ప్లేస్లో కొత్తగా పేపర్ 2ని ఫ్రేమ్ చేశారు. ఇది కొంచెం కొత్త సిలబస్. పేపర్ 1 సిలబస్ యాస్టీస్గా జనరల్ స్టడీస్గా ఉంటుంది. పేపర్ 2లో కొత్తగా పెట్టినటువంటి సిలబస్ ఏంటంటే మనం చేయబోతున్నటువంటి అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేయబోతున్నటువంటి విధులు దేనికి సంబంధించినవి? దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అంటే ఆలయాల యొక్క హిందూ ఆలయాలను నిర్వహణ, ఆదాయాలు వ్యయాలను నిర్వహించడం, ఆస్తుల్ని పరిరక్షించడం, దేవుడి మాన్యాలను కాపాడడం, హిందూ ధార్మిక సంస్థలకి అబ్జర్వ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, ఇలాంటి విధులు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దేవాలయాల్లో పరిచయాలు కాబట్టి కనీసం హిందూ సంస్కారాలు అంటే ఏమిటి,
హిందూ ధర్మశాస్త్రాలు అంటే ఏమిటి, ఆలయం యొక్క నిర్మాణాలు ఏంటి, ఆలయ నిర్మాణ శైలిలు ఏంటి, అంటే హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, భాగవతం ఇలాంటి అంశాలు, వీటన్నిటి కూడా కనీస పరిజ్ఞానం తెలుసుకుని ఉండాలి ఆ అభ్యర్థి, ఆ ఉద్యోగి. అందువల్లనే ఈ యొక్క సిలబస్ని ఫ్రేమ్ చేశారని మనం భావించవలసి ఉంటుంది. కొంతమంది కామెంట్ సెక్షన్లో చెప్పారనమాట, సిలబస్ని గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఆల్రెడీ ఒక వీడియోస్ సిలబస్ గురించి నేను మీకు ఇచ్చున్నాను, కానీ చెప్పున్నారు కాబట్టి, కామెంట్ సెక్షన్లో అడుగున్నారు కాబట్టి మరొకసారి ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సిలబస్ ఏంటి, సిలబస్ ప్యాటర్న్ ఏంది, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, పేపర్ 1లో ఎన్ని మార్క్స్, పేపర్ 2లో ఎన్ని మార్క్స్, అది ఈ రిక్రూట్మెంట్ స్టేట్ వైజా, జోన్ వైజా, డిస్ట్రిక్ట్ వైజా అటువంటి అంశాలు కూడా చాలామంది అడుగున్నారు. అయితే 2007లో వచ్చేటువంటి నోటిఫికేషన్ అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ అనమాట. జిల్లా వారీగా జిల్లా స్థాయిలో అభ్యర్థుల్ని ఎంపిక చేసేవారు. ఎగ్జామ్ జరిగేదేమో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతుంది ఎగ్జామ్, అన్ని జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ద్వారా ఎగ్జామ్ పెడతారు. ఆ రిక్రూట్మెంట్ ఎంపిక కూడా జరిగేది జిల్లా యూనిట్గానే. దెర్ ఇస్ నో స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్, దెర్ ఇస్ నో జోనల్ లెవెల్ రిక్రూట్మెంట్. గ్రూప్ 2 పోస్టులు అయితే జోన్ సిస్టమ్ ఉంది. గ్రూప్ 1 పోస్టులు, కొన్ని పోస్టులు రాష్ట్ర స్థాయి పోస్టులు, కొన్ని పోస్టులు జోన్ వైజ్ పోస్టులు భర్తీ చేస్తారన్నమాట. మరికొన్ని పోస్టులు సెక్రటేరియట్ బేస్ చేసుకుని ఉంటాయి. అది గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ కేటగిరీల్లో, అంటే ఏఎస్ఓలు కావచ్చు అలాంటివి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవి మాత్రం జిల్లా యూనిట్గానే అప్పుడు 2007 నోటిఫికేషన్లో భర్తీ చేశారు. ఏదేమైనా ప్రభుత్వం ద్వారా కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ వచ్చేటువంటి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ నోటిఫికేషన్లో ఎన్ని వ్యాకెన్సీలు ఉంటాయో, అవి జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల పరంగా, రోస్టర్ పాయింట్ల పరంగా, మహిళలకి ఎన్ని, పురుషులకి ఎన్ని, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని, ఇలాంటి అంశాలు కూడా మనం ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం. సో వెయిట్ ఫర్ ది రిక్రూట్మెంట్ టైం, వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్. ఇకపోతే శాలరీ గురించి అడిగారు కొంతమంది. అప్పుడు శాలరీ వేరే, ఆ శాలరీ పిఆర్సీ పోయింది, పిఆర్ రివిజన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, కొత్త పిఆర్సీ కోసం మనం ఎదురు చూస్తున్నారు కాబట్టి, కొత్త పిఆర్సీ ప్రకారం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేసి అభ్యర్థి ఆ ఉద్యోగికి ఎంత శాలరీ రేంజ్ అని డిసైడ్ చేస్తారో మనం మరి కొంతకాలం ఆగాలి. దాని గురించి మనం ఇప్పుడు కామెంట్ చేయకూడదు, మనం మాట్లాడకూడదు. చెప్పాను కదా, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నోటిఫికేషనే, సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన నోటిఫికేషన్నే మనము పరిగణించాలి. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి సిలబస్ని, అది పబ్లిక్ డొమైన్లో ఉంది, కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఎవరైనా చూసుకోవచ్చు. మరి కొంతమంది అడిగారు కాబట్టి సిలబస్లో ఉన్నటువంటి అంశాలని కొంచెం పేపర్ 1, పేపర్ 2లో ఉన్నటువంటి టాపిక్స్ వారీగా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది అడిగారు, ఈ పోస్టులో తెలుగులో రాయాలన్నా, ఇంగ్లీష్లో రాయాలన్నా అని. క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, నో ప్రాబ్లం. ఏ మీడియంలో వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. మీకు తెలుసు కదా, తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి, మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ప్రామాణికమైనటువంటి భాష ఏంటి, తెలుగే కాబట్టి క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అట్లాగే ఇంకొక కామెంట్లో అడిగారు అన్నమాట, ప్రశ్న అడిగారు ఒక మేడం గారు, ఈ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విధులేంటి, ఈ జాబ్ పీస్ఫుల్గా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా అని అడిగారు. ఏ ఉద్యోగం అయినా పీస్ఫుల్గా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా అనేది మనం ఇప్పుడు చెప్పలేం. క్రికెట్ మ్యాచ్లో పిచ్ మీద ఆడేవాడికే సాధక బాధక తెలుస్తుంది, మైదానంలో చుట్టూ కూర్చొని చూసేటువంటి స్పెక్టేటర్స్ కాదు. అట్లాగే అది పీస్ఫుల్ జాబా, హార్డ్ జాబా అనేది నేచర్ ఆఫ్ సర్వీస్, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇంప్లిమెంటేషన్లో, ఎగ్జిక్యూషన్లో మాత్రమే అతను తెలుస్తుంది అన్నమాట ఆ ఒక అభ్యర్థికి. కాబట్టి
దాని గురించి కూడా మనం ఇప్పుడు కామెంట్ చేయకూడదు. ఓకే ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. సిలబస్ రికార్డ్ చేసుకుంటే మనకు పేపర్ 1, పేపర్ 2 అని ఉన్నాయి. పేపర్ 1 గురించి ఉన్నటువంటి టాపిక్స్ గురించి నేను చెప్తున్నాను. పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఒక్కొక్క పేపర్లో 150 మార్కులకు ఉంటాయి, 150 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, 150, డ్యూరేషన్ ఆఫ్ టైం 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అలాగే పేపర్ 2 కూడా అంతే. మరి పేపర్ 1 ఏమంటారు అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, ఇది పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని ఉంది. ఇది రెండవ పేపరు. ఆప్షనల్ పేపర్లు కాకుండా రద్దు చేసిన తర్వాత ఆ ఆప్షనల్ పేపర్లో రీప్లేస్ చేసినటువంటి పేపరే ఈ కొత్త పేపర్, ఇదే పేపర్ 2. ఇది అయితే నెగిటివ్ మార్కింగ్ ఉందా, నెగిటివ్ మార్కింగ్ లేదా అనే విషయము ఇప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. కానీ మనకు డిసెంబర్ 6, 2016 తారీఖున ఒక జీవో వచ్చింది. డిసెంబర్ 6, 2016 ఒక జీవో వచ్చింది. ఆ జీవో నెంబర్ 235. జీవో నెంబర్ 235 ప్రకారము 1/3 కట్ ఆఫ్ మార్క్ ఉందని, నెగిటివ్ మార్కింగ్ ఉందని అప్పుడు చెప్పారన్నమాట. మరి ఇప్పుడు ఆ నెగిటివ్ మార్క్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తారా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చే టైంకి సర్వీస్ కమిషన్ వారు మనకు తెలియజేస్తారు. ఓకే, సరే, ఈ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే ఈ సిలబస్ రెమ్యులేషన్ ఉంది 2 years బ్యాక్ నేను అనుకుంటున్నాను. అయితే ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో ఉన్నటువంటి మొత్తం యూనిట్స్ ఎన్ని అంటే 12 ఉన్నాయి. అవి యూనిట్స్ అనుకోండి, చాప్టర్ అనుకోండి. అదేంటంటే మొట్టమొదటిది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే జాతీయ, అంతర్జాతీయ, ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు అన్నమాట. అవి ఫస్ట్ యూనిట్. రెండవది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. అంటే ఫస్ట్ది, సెకండ్ది, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ దాదాపు ఇంచుమించు సిమిలారిటీ లేదు. అంటే రెండు ఒకేలాగా ఉన్నాయి. అంటే రాష్ట్ర స్థాయిలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో గత 6 నెలలుగా నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి 6 నెలలుగా ముందుగా జరిగినటువంటి అనేక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, ఎకనామిక్ పరంగా కావచ్చు, అట్లాగే ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఆదాయ పరంగా కావచ్చు, ఏ పరంగా కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఇలాంటి అంశాలు అన్నమాట. ఇవన్నీ కూడా దీని కిందగా వస్తాయి, కరెంట్ అఫైర్స్ కిందగా వస్తాయి. ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టులో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన తీర్పులు కావచ్చు, జడ్జిల నియామకం కావచ్చు, ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్ సెక్షన్లోనే మనం భావించాలి. ఈ పాలిటిక్ పరంగా మనం భావించకూడదు, ఎందుకంటే అప్డేట్స్ అవన్నీ. ఇది ఈ 2 యూనిట్లు. నెక్స్ట్ మూడవది ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే నిత్య జీవితంలో అనువర్తిస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు, ఇటీవల కాలంలో ఐటీ రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో చోటు చేసుకున్నటువంటి మార్పులు, ఇలాంటి అంశాలు మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. ఇది 3వ చాప్టర్. 4వ చాప్టర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే జాతీయ, రాష్ట్రీయ, అంటే రాష్ట్రపరంగా, దేశం జాతీయ పరంగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ అని అన్నమాట. సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర, అంటే
మోడర్న్ ఇండియా. ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియా గురించి, మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి మనము దీని మీద స్టడీ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ 5వ చాప్టర్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ది ఆంధ్రప్రదేశ్. అంటే ఈ 5వ చాప్టరు పొలిటికల్ సైన్స్ సంబంధించినమాట. పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అంటే మీకు తెలుసు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తు, అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు, రెగ్యులేటింగ్ చట్టము, పిట్స్ ఇండియా యాక్ట్, తర్వాత వరుసగా వచ్చినటువంటి చార్టర్ చట్టాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు, గవర్నర్ జనరల్స్, వాళ్ళు చేసేటువంటి కొన్ని ప్రోగ్రెస్ డెవలప్మెంట్స్, ఇలాంటి అంశాలను కూడా మనము ఇండియన్ పొలిటికల్ సైన్స్లో చదవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థ, అట్లాగే రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, ఇలాంటి అంశాలను మనము ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. అందరూ అనుకుంటారు ఏదో 4 ఆర్టికల్స్ నేర్చుకుంటే సరిపోతుంది కదా అని. ఆర్టికల్స్ వేరే, ఆర్టికల్స్ చదువుకుంటే జ్ఞానం వస్తుంది, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రాస్తున్నది కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి ఆర్టికల్స్ నేర్చుకుంటే సరిపోదు. ఆర్టికల్స్ నేపథ్యానికి ప్రతి ఒక్క ఆర్టికల్ ఏర్పాటుకి దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ఈ ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చదువుకోవాలి. 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణ చట్టము, ఇలాంటి వాటికి మనం స్టడీ చేయాల్సి ఉంది. ఇది 5వ యూనిట్. నెక్స్ట్ 6వ చాప్టర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు పరిశీలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అంశాలను కూడా ఒక దృష్టికోణంతో చూడాలి. అంటే ఇక్కడ ఏముంటాయి ప్రధానంగా పారిశ్రామిక తీర్మానాలు, హరిత విప్లవం, తర్వాత ఎల్పిజి పాలసీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీ, అదేవిధంగా ప్రణాళికల స్థానంలో వచ్చేటువంటి ప్రణాళిక వ్యవస్థ స్థానంలో వచ్చేటువంటి నీతి ఆయోగ్, కొన్ని ముఖ్యమైనటువంటి ఎకనామిక్ అమెండ్మెంట్స్, తర్వాత WTO, భారతదేశానికి సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఇంటర్ స్టేట్ కాకుండా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇలాంటి అంశాలను కూడా మనము స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7వది ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ భౌగోళిక వ్యవస్థ గురించి మనం ఇక్కడ స్టడీ చేయాలి. ఇది 7వ చాప్టర్. అంటే ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. మీ అందరికీ తెలుసు జాగ్రఫీ అంటే ఏం చదవాలో. తర్వాత 8th చాప్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. ఇది కాంటెంపరీగా కొత్త సిలబస్ని యాడ్ చేసినప్పుడుగా ప్రతి ఒక్క చాప్టర్లో, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సంబంధిత ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. కాబట్టి ఆ దృష్టికోణంతో దీన్ని కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 9th చాప్టర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అంటే సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ. ఇందులో ఉన్నటువంటి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు. ఇటీవల ఒక సర్వే ఇచ్చిందనమాట SDG అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి. అవి ఎన్ని ఉన్నాయి, ఈ గోల్ అనే ఒక్కొక్క ఇండికేటర్ గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఆ గోల్స్ని బేస్ చేసుకుని అన్ని దేశాలతో మన దేశాన్ని మనం పోల్చుకుంటూ ఏ ఇండికేటర్లో మన దేశం ఏ స్థానంలో ఉంది, ఇలాంటి అంశాలను ఇక్కడ స్టడీ చేయాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటి ఆ విభాగంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే ప్రోటోకాల్స్,
మీకు తెలుసు ప్రోటోకాల్స్, నగోయా ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, మ్యాట్రిక్ ప్రోటోకాల్ ఇలాంటివి. ఇలాంటి తర్వాత వీటితో పాటుగా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఒకటి ఉంది, దాన్ని కూడా మనం స్టడీ చేయాలి. ఇది 9th చాప్టర్. నెక్స్ట్ 10th చాప్టర్, 10వ విభాగం, 10వ యూనిట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది అందరికీ తెలుసు. ఈ పేపర్ లేనిదే ఏ క్వశ్చన్ పేపర్లో ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ ఉండదు. కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇది మేము చేయలేం కదా అనేసి కొంచెం ఆలోచనలో పడతారు. లేదు, ఏదైనా సరే కొంచెం వర్కౌట్ చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. ఓకే. నెక్స్ట్ 11th చాప్టర్, డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్ అనేది ఎట్లా ఉంటుందంటే టేబుల్ ఆఫ్ డేటా కావచ్చు, విజువల్ రిప్రజెంటేషన్ కావచ్చు, బేసిక్ డేటా అనాలిసిస్ కావచ్చు. అంటే ఏంటి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా స్టాటిస్టిక్స్లో, అవి మీన్, మోడ్, మీడియన్, వేరియన్స్, కోఎఫిషియంట్, స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివి అనమాట. అంటే సగటు, మధ్యగతం, బాహుళకం ఇలాంటివి. వీటి మీద కొంచెం గ్రిప్ ఉండాలి. అంటే ప్రశ్న అడిగే విధానాన్ని పట్టుకుని మనం ఆన్సర్ చేయాలి. అక్కడ క్వశ్చన్ అక్కడే ఉంటుంది, క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది. కానీ అంటే టేబుల్ డేటా ప్రకారం డేటాని అనలైజ్ చేసుకుంటూ కొంచెం మ్యాథమెటికల్ ఇంటర్ప్రిటేషన్ పెట్టుకుంటే ఈజీగా తక్కువ టైంలోనే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మనం సాల్వ్ చేసే అవకాశం ఉంది. అంత కష్టమేం కాదు. కొంచెం 2-3 డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అది మీరు చేయగలరు. నెక్స్ట్ 12వది, లాస్ట్ చాప్టర్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్, అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, ఆ 14 చట్టం చేసినటువంటి చట్టానికి ఉన్నటువంటి నేపథ్యం, చట్టానికి రావాల్సిన నేపథ్యం, చట్టం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటువంటి పంపకాలు కావచ్చు, ఆస్తుల విభజన కావచ్చు, జల వివాదాలు కావచ్చు, జల పంపిణీ కావచ్చు, తర్వాత గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అంతర్రాష్ట్ర వివాదాలు, మనకు అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి ఆస్తులు, అప్పుల పంపకం, పోలవరం, రాజధాని నిర్మాణం ఇలాంటి అంశాలను కూడా మనం ఇక్కడ పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది ఈ 12 చాప్టర్స్ పేపర్ 1లో ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 1లో 150 మార్కులకి, పేపర్ 2 కూడా 150 మార్కులకి ఉంటుందన్నమాట. అంటే 150 ప్రశ్నలకి 150 మార్కులు, టైం కూడా 150 నిమిషాలు. ఇప్పుడు పేపర్ 2కి వెళ్దాం. పేపర్ 2 ఏమిటి, ఇందా చెప్పాను కదా, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇది కొంచెం కొత్తగా సిలబస్లో పెట్టినటువంటి అంశాలు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అక్కడక్కడ ఈ టాపిక్స్ వినే ఉంటారు. ఇది కొత్తగా ఏర్పడే సిస్టమ్ కాదు. ఇందులో కొంచెం ఒక 30% మీకు తెలిసినవే ఉంటాయి, తెలియనివి కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఏదేమైనా సరే మెటీరియల్ గ్యాదర్ చేసుకొని, లేదా ఆ టైంలో ఉన్నటువంటి మీరు కష్టపడతారు, మీరు రాసుకుంటారు, ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. సిలబస్ ప్యాటర్న్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీరు గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అయితే సక్సెస్ కావచ్చు. ఆ బుక్ నాకు దొరకలేదే, ఈ బుక్ నాకు దొరకలేదే అనేటువంటి అపోహలు పోవద్దు. నెక్స్ట్ వెల్కమ్ టు ద పాయింట్. ఈ పేపర్ 2 సిలబస్ గురించి చెప్పుకుంటే ఇందులో మనకు ప్రధానంగా భారతీయ దేవాలయ నిర్మాణం, అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్, ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు, దాని మీద బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సిలబస్ ఏంటంటే ఇది కూడా మనకు ఇక్కడ మొత్తం 12 యూనిట్లు ఉంది ఈ పేపర్ 2 కూడా. అంటే ఒక యూనిట్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంటే క్వశ్చన్ పేపర్ డొమైన్లో, క్వశ్చన్ పేపర్ యొక్క సెటప్లో వాడు సెక్షన్ నుంచి 10కి 10 ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి సిలబస్లో మనకు ఉన్నటువంటి అంశాలు మనం పరిశీలించుకొని ప్రిపేర్ అయిపోతే ఏ ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ రాయొచ్చు. ఓకే. అయితే ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రామాయణం గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. రామాయణం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం అని ఉంది ఇక్కడ. అంటే రామాయణంలో అటువంటి ఇతిహాసం ఉన్నటువంటి
ప్రధాన పాత్రలు, ఆ పాత్రలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఆ రామాయణంలో వచ్చేటువంటి కొన్ని సామ్రాజ్యాలు, ఆ సామ్రాజ్యాల యొక్క ముఖ్యమైన పట్టణాలు, ప్రధానమైనటువంటి ప్రదేశాలు, వీటి గురించి మనము ఈ రామాయణంలో చదువుకోవాలి. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, సీతాదేవి, రావణాసురుడు, అయోధ్య, మిథిల, లంక, కిష్కింద, ఆంజనేయుడు, ఇలాంటి క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈ క్యారెక్టర్స్ గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రామాయణాన్ని వివిధ అంశాలుగా విభజించారన్నమాట. రామాయణంలో ఉన్నటువంటి పార్ట్స్ని ఏమంటారంటే కాండలు అంటాం. ఇవి మనకు కాండలు ఉన్నాయి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రామాయణంలో ఉన్నటువంటి వివిధ పార్ట్లను ఏమంటారంటే కాండాలు అంటారు. కాండాలు అంటే బాలకాండము, అరణ్యకాండము, అయోధ్యకాండము, ఇలాంటివి అనమాట. వీటి గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. అదే మహాభారత విషయానికి వస్తే మహాభారతం నుండి వాటిని ఏమంటారంటే పర్వాలు అంటారు. మొదటి పర్వం, అదే ఆది పర్వం, అరణ్య పర్వం, సభాపర్వం, ఇలాంటి పర్వాలు ఉంటాయి అన్నమాట. ఇది మహాభారతంలో. భాగవతం నుండి వాటిని ఏమంటారంటే స్కందాలు అంటారు. వీటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోస్తో మీరు తెలుసుకుంటారు. అయితే ఫస్ట్ చాప్టర్ ఏంటి? రామాయణం. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు, ప్రదేశాలు, సామ్రాజ్యాలు, వాటి ప్రత్యేకత గురించి మనం స్టడీ చేయాలి. రెండవది మహాభారతం. ఇక్కడ కూడా అంతే, మహాభారతం మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, కనీసమైనటువంటి అవగాహన. మహాభారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, పాత్రలు ఏంటి, పాత్రల యొక్క ఔచిత్యం ఏంటి, పాత్రల యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ మహాభారతంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాల యొక్క ప్రత్యేకతలు ఏంటి, సామ్రాజ్యాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ పరిశీలిస్తాం. ఈ సెకండ్ చాప్టర్ ఇది. రెండవది ఫస్ట్ చాప్టర్ రామాయణం, సెకండ్ చాప్టర్ మహాభారతం, మూడవ చాప్టరు భాగవతం. ఈ భాగవతం మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ భాగవతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉండాలి. భాగవతము తెలుగులో రచించింది ఎవరు? పెంబెరపోతన. సో ఇలాంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. భాగవతంలో ఉన్నటువంటి వివిధ పార్ట్స్ని ఏమంటారంటే స్కందాలు అంటారు. ఇవి కూడా, వీటి గురించి మనం కొంచెం అవగాహన ఉండాలి. ఏదైనా సరే, రామాయణమైనా, మహాభారతమైనా, భాగవతమైనా, పాత్రల గురించి మాత్రము, పాత్రల యొక్క ప్రదేశాలు, సామ్రాజ్యాల మీద మనం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇది ఈ 3 చాప్టర్ల యొక్క ప్రధాన ఉద్దేశం. నాలుగవది ఫోర్త్ చాప్టర్ పురాణాలు. హిందూ పురాణాస్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ హిందూ పురాణం అనేసి అడుగున్నారన్నమాట. అంటే పురాణాల మీద కనీసం అవగాహన తెలుసుకుని ఉంటేనే ఈ చాప్టర్ మీద మనకు ప్రశ్నలకి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఐదవది టెంపుల్ ఆగమ, అంటే దేవాలయ ఆగమ శాస్త్రం. వివిధ రకాల ఆగమ శాస్త్ర పద్ధతులు అవేంటి? వైష్ణవం, శైవం, తర్వాత శాక్తేయం. అంటే వైష్ణవంలో వైకానసమని, పంచరాత్రమని, చట్టాల శ్రీవైష్ణవని, ఇలా 3 భాగాలు ఉన్నాయి. శైవంలో స్మార్తమని, ఆదిశైవమని, వీరశైవమని, జంగమని, కాపాలిక, ఇట్లా వివిధ రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. వీటి గురించి అధ్యయనం చేసిన అవసరం ఉంది. ఇది 5వ చాప్టర్. ఆల్రెడీ నేను మీకు వీటి గురించి నా ప్రీవియస్ వీడియోస్లో మీకు పెట్టున్నాను. మీరు వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. నెక్స్ట్ 6వది 6th చాప్టర్ ఫెస్టివల్స్. హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, క్లాసికల్, ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇది అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుతున్నటువంటి ప్రముఖమైన పండుగల గురించి, కళల గురించి, అంటే క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ అంటే సాంస్కృతిక కళల గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ సాంస్కృతిక కళలు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఫేమస్. ఉదాహరణకి తమిళనాడు భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, కర్ణాటక యక్షగానం, ఇలాంటి డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, ఆర్ట్ ఫామ్స్ కావచ్చు, వాటి గురించి మనం అర్థం చేసుకోవాలి, చదువుకో ఉండాలి. ఇది 6వ చాప్టర్. 7వది వేదిక్ కల్చర్. యజ్ఞాలు, యాగాలు, వైదిక సంస్కృతి, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వీటి గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. ఇది 7వ చాప్టర్.
నేను ఆల్రెడీ మనం వీటి మీద కూడా ఒక వీడియో చేస్తున్నాం. తర్వాత 8వది డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్ అండ్ గురూస్ హూ ప్రొఫెస్డ్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ రిలీజియన్. అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ఫిలాసఫీస్ అంటే ఏంటి? శంకరాచార్యం చేసినటువంటి అద్వైతము, రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతము, మధ్వాచార్యుల వారి ద్వైత అద్వైతము, బసవేశ్వరుడి యొక్క వీరశైవము, అట్లాగే ఆల్వార్లు, నాయనారులు, ఇలాంటి అంశాల గురించి మనము ఇక్కడ స్టడీ చేయాలి. నెక్స్ట్ 9th చాప్టర్, 9వ చాప్టర్ ఏంటంటే ఫ్యామిలీ స్ట్రక్చర్, హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్. ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటే ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, సొసైటీ, వీటి గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 10th చాప్టర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే దేవాలయానికి వస్తున్నటువంటి ఆదాయాలు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ధార్మిక సంస్థల నుంచి వస్తున్నటువంటి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఇలాంటి అంశాలు మొత్తము ఇక్కడ మనం స్టడీ చేయాలి. ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఒక చట్టం ఉంది, ఎండోమెంట్ యాక్ట్ 30/87 అనేసి. ఇవంటే ఎండోమెంట్ యాక్ట్ 30/87 సెక్షన్ 57 ఈ యొక్క టెంపుల్స్, చారిటబుల్ ట్రస్ట్స్ యొక్క సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనకు తెలియజేస్తుంది. వీటి గురించి రాబోయే వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 11th చాప్టర్, 11th యూనిట్. ఇక్కడ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఈ అంశాల గురించి మనం స్టడీ చేయాలి. ఈ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎండోమెంట్ యాక్ట్ 30/87లో సెక్షన్ 29 గురించి. ఈ సెక్షన్ 29 ఎండోమెంట్ యాక్ట్ 30/87 అనేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అతను చేయవలసినటువంటి కార్యక్రమ విధులు, జాబ్ చార్టు ఇలాంటివన్నీ ఆ చట్టంలో, ఆ సెక్షన్లో ఉన్నాయి. ఇది 11th యూనిట్గా 11th చాప్టర్గా మనకి ఇచ్చారు. తర్వాత లాస్ట్ చాప్టర్, 12వ చాప్టర్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటింగ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్. అంటే ప్రతి దేవాలయానికి మాన్యం ఉంటుందన్నమాట. దేవాలయ మాన్యం ఉండి గ్రామాల్లో మీరు చూసే ఉంటారు. ఆ యొక్క రికార్డులు, ఆ భూమికి సంబంధించినటువంటి భూమి హక్కు రికార్డులు, దేవాలయానికి సంబంధించిన భూమి యొక్క రికార్డులను కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా, దానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా అనేటువంటి అంశాలు ఇక్కడ 12th చాప్టర్లో ఇచ్చారన్నమాట. దీనికి ఈ ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఒక చాప్టర్ ఉంది, ఒక చట్టం ఉంది. అదేంటంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ సెక్షన్ 75 to 86 అన్నమాట. అంటే ఇవి ఎండోమెంట్ యాక్ట్ 30/87లో సెక్షన్ 75 నుంచి సెక్షన్ 86 మనకు మధ్య ఉన్నటువంటి అంశాలే ఈ యొక్క ల్యాండ్ రికార్డ్స్ ఎండోమెంట్ సంబంధించినటువంటి. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్, ఇవి సెక్షన్ 75 నుంచి 86 వరకు మధ్య ఉండేటువంటి. ఈ అంశాలు కూడా మీకు రాబోయేటువంటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్గా మనకున్నటువంటి సిలబస్ ప్యాటర్న్. అంటే ఒక కామెంట్ సెక్షన్లో ఒక పర్సన్ అడిగారు నన్ను, ఈ ఎగ్జామ్ రాయాలంటే రామాయణాలు, మహాభారతాలు, పురాణాలు, భాగవతాలు ఇలాంటి చదవాలా అని. చదవాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి, అంతేగాని చదవమన్నా అని చెప్పేసి కూర్చొని పెట్టి దాని మీద మీరు శంకరాచార్యులు వారు రాసినటువంటి గ్రంథాలకు శ్రీభాష్యాలు ఎట్లా రాశారో మీరు వీటికి శ్రీభాష్యాలు రాయబాకండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎంత అవసరమో అంతే చదువుకోవాలి, అంతే రాయాలి, అంతే తెలుసుకోవాలి. ఎక్కువ తెలుసుకుంటే మీరు ఎగ్జామ్ రాయలేరు. మీరు దీన్ని గో టు వేదాంతం వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి ఎంతవరకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చదవండి, అంతవరకు నేర్చుకోండి. కొత్తగా పెట్టిన సిలబస్ కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది డిఫికల్టీగా ఉంటుందా, లిబరల్గా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేము. ఎందుకంటే
ఇదే ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సిలబస్. కామెంట్ సెక్షన్లో కొంతమంది అడిగారు ప్రీవియస్ పేపర్స్ గురించి చెప్పండి, ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనేసి. చెప్పాను కదా ఆల్రెడీ, ప్రీవియస్ పేపర్లో అంతకుముందు మనకు ఈ పేపర్ లేదు. ప్రీవియస్ ఎగ్జామినేషన్ జరిగింది 2007 నోటిఫికేషన్. అప్పుడు మనకు ఇవి ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్ ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్. ఆప్షనల్స్ ఏముంటాయి? హిస్టరీ, పాలిటీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ అని, కంప్యూటర్ సైన్స్, సంథింగ్ ఏదో ఒక లిస్ట్ ఆఫ్ ఈ సబ్జెక్టులోంచి మనము అభ్యర్థికి ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని అతను పరీక్ష రాసేవాడు. ఇది 2007, అది గతం. ఇప్పుడు దాని ప్లేస్ అది ఆ ఆప్షనల్ పేపర్ రీప్లేస్ చేసి కొత్తగా ఈ పేపర్ 2ని పెట్టారు. కాబట్టి కొంచెం ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆప్షనల్ పేపరు కొంతమంది హిస్టరీ పర్సన్ హిస్టరీలో టాపర్ అయ్యి ఉండొచ్చు, అతనికేమో ఎక్కువ మార్క్స్ వస్తాయి. మరొకరు మ్యాథమెటిక్స్ టాప్ అయి ఉండొచ్చు, అతను మ్యాథమెటిక్స్ ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ కామన్గా ఫస్ట్ పేపర్ ఉంది, జిఎస్ పేపర్. జిఎస్ పేపర్ ఈజ్ ఏ మెరిట్ డిక్లరేషన్ పేపర్. ఫస్ట్ పేపర్లోనూ మీరు మ్యాక్సిమం మార్క్స్ సంపాదించుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ పేపర్లో అది డిఫికల్టీగా ఉన్నా, లిబరల్గా ఉన్నా, మోడరేట్గా ఉన్నా సరే అట్లీస్ట్ 80%, 72%, 70 to 80% మీరు దానికి ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్లో ఉంటే యూ విల్ బి సక్సెస్. ఇది ఈ సిలబస్కి సంబంధించినటువంటి నన్ను కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం కోసము, ఈ ఉద్యోగార్థుల గురించి, ఉద్యోగార్థుల ఎవరైతే ఈ ఇట్స్ టైమ్ 2021ని ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం చేసినటువంటి ఒక బ్రీఫింగ్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ టైమ్ 2021. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.